Hey guys, good morning. So Ajay, Shweta, Sanjay, Yeah, good morning. morning. So as we already have continuing this UX terminology, possibly 31 to 91. So few more, around 60 ఉన్నాయి. I'll try to conclude them by today, but if not possible, by tomorrow it will get end. And ఇది అయిపోయింది అని అంటే పర్ డేకి వచ్చేసి మీకు ఒక 2 కాన్సెప్ట్స్ కింద I will close all the classes, right? Yeah, let's continue as I have concluded up to eye tracking. So we'll continue with this flat design. Okay, flat design అంటే ఏం లేదు మా ఇట్స్ నథింగ్ బట్ మినిమలిస్ట్ డిజైన్. ఇప్పుడు ఒక బేసిక్ యూఐలో మనకి ఏముంటాయి చెప్పాలంటే యా సో బేసిక్ యూఐ ఉంటుంది కదా మనకి ఒక మొబైల్ ఫర్ ఎగ్జాంపుల్ లెట్ us say this. You're looking into the mobile. So what you can identify in this colors, some graphics, text and icons. సో ఇవన్నీ ఇవే ఉన్నాయి దీని మీద అంతేనా, అవి ప్రాపర్గా అరేంజ్ చేయబడి ఉన్నాయి, రైట్? ఇట్స్ అ ఫ్లాట్ డిజైన్. ఓకే, ఫ్లాట్ డిజైన్ అంటే ఏంటంటే మినిమల్ వాట్ ఈస్ నీడెడ్, దట్స్ వాట్ వీఆర్ ప్రొజెక్టింగ్ ఆన్ ద స్క్రీన్. దాన్ని మినిమలిస్ట్ యూజర్ ఇంటర్ఫేస్ డిజైన్ కింద అంటారు. జనరల్గా ఒక యుఐ డిజైనర్ మనకి ఒక టాస్క్ ఇస్తారు, కంపెనీస్లో ఒక టాస్క్ ఇచ్చి ప్లీజ్ మేక్ దిస్ డిజైన్ బై దిస్ ఫ్రైడే అంటారు. నువ్వు ఏం చేయాలంటే మొత్తం రెడీ చేసి డెవలపర్స్కి ఇచ్చేయద్దు. బేసిక్ డిజైన్ అసలు వాడు ఏమి ఇచ్చాడు క్షుణ్ణంగా చదవాలి. ఫస్ట్ చదివి దాని ఒక ప్రోటోటైప్ గీసుకోవాలి, పేపర్ ప్రోటోటైప్ గీసుకొని దెన్ యూ హ్యావ్ టు జంప్ ఆన్ టు ద టూల్ అండ్ డిజైన్ దట్ బేసిక్ వైర్ ఫ్రేమ్. దాన్ని మినిమలిస్ట్ డిజైన్ కింద కన్సిడర్ చేస్తాం. దట్స్ వాట్ హీ సెడ్. It is characterized by simple two-dimensional elements and vibrant colors. Once you have seen an example of it, you will see it. Just what I have shown you. Next one, flowchart. Flowcharts manaki chana important. You guys are engineers. In the first year itself, you might know what is a flowchart, a step-by-step flow of a function, right? ఇప్పుడు ఒక యాప్లో ఒక హైరార్కీ ఉంటుంది తెలుసా. ఫర్ ఎగ్జాంపుల్ ఒక యూజర్ నేనున్నాను, నేనేం చేస్తా, యాప్ ఓపెన్ చేస్తా. ఓపెన్ చేయగానే లొకేషన్ డిటెక్ట్ చేస్తుంది, అవుతుంది, లాగిన్ అవుతా, హోమ్లోకి వెళ్తా, ఫంక్షనాలిటీస్ చూస్తా, ఏదైనా ఆర్డర్ పెడతా, పేమెంట్లోకి వెళ్తా, డిఫరెంట్ టైప్స్ ఆఫ్ పేమెంట్స్ మెథడ్స్ చూస్తా, ఒకటి సెలెక్ట్ చేస్తా, పేమెంట్ కంక్లూడ్ చేసుకుని బయటకు వస్తా. ఇది ఒక ఎంటైర్ ఫ్లో. దీని ఒక ఫ్లో చార్ట్లో గీసుకున్నాం ఈ హైరార్కీని. దాన్నే ఇన్ఫర్మేషన్ ఆర్కిటెక్చర్ అంటారు. ఓకే, అంటే స్టెప్ బై స్టెప్ ఫ్లో అంతా కూడా ఒక ఫ్లో చార్ట్స్. ఫ్లో చార్ట్స్ ఆర్ వెరీ ఇంపార్టెంట్ ఫర్ యూఎక్స్ డిజైనర్స్ వేర్ వీ యూస్ టు బిల్డ్ ద ఎంటైర్ హైరార్కీ అట్ ఫస్ట్. ఓకే, ఒక యాప్కి సంబంధించిన హైరార్కీ అంటే యూజర్ ఫంక్షనాలిటీని ఫస్ట్ మనం ఫ్లో చార్ట్స్లోనే చూపిస్తాం. ఫ్లో చార్ట్స్ తర్వాత అండ్ దెన్ వీఆర్ స్విచ్చింగ్ ఇన్ టు ద యూఐ డిజైనింగ్ అనమాట. ఓకే, సో దిస్ ఇస్ హౌ. నెక్స్ట్ వన్ ఈస్ గేమిఫికేషన్. It is the process of integrating game design elements and principles products in an effort to drive user engagement. ఇది గేమింగ్ చూడండి, డాట్ ఎక్స్పాన్షన్ ఫ్లోచార్ట్. ఎస్ ఆర్ నో? డాట్ ఎక్స్పాన్షన్ ఫ్లోచార్ట్. సో దిస్ ఈస్ గేమిఫికేషన్. స్విగ్గీలో జొమాటోలో ఆర్డర్ పెట్టుకుంటూ చిన్న బుడ్డోడు స్కూటర్ వేసుకొని వస్తుంటాడు. యూ మైట్ అబ్జర్వ్ ఇట్స్ అ గేమిఫికేషన్. టింగ్ టింగ్ అని ఒక చెక్ మార్క్ పడుతుంది వెన్ యూ హ్యావ్ పెయిడ్ సంథింగ్. అది గేమిఫికేషన్. అవి ఎందుకు? It will give an acknowledgement to the user that yes, my job was done. నేను ఆర్డర్ పెట్టేసా, నా పేమెంట్ అయిపోయింది. ఆ ఒక కన్ఫర్మేషన్ అనేది లేకపోతే కేయాస్ వచ్చేస్తుంది, కన్ఫ్యూజన్ వచ్చేస్తుంది, యూజర్ భయపడిపోతాడు ఏం జరిగింది ఇక్కడ అన్నట్టు. అందుకే ఇవి ఏం చేస్తాయంటే గేమిఫికేషన్స్ యూజర్ ఎంగేజ్మెంట్ని ఎంగేజ్ చేస్తుంది యూజర్ని. సో ఇప్పుడు ఏదైనా ఫర్ ఎగ్జాంపుల్ ఇంటర్నెట్ స్లోగా ఉన్నప్పుడు మీరు అబ్జర్వ్ చేస్తుంటే ఏదైనా వీడియోని ప్లే చేస్తే జస్ట్ ఒక బ్లాంక్ స్క్రీన్ కనిపించింది అనుకో, ఫోన్ పని చేస్తుందా లేదా అని చూసుకుంటారు జనాలు. అదే ఇలా తిరుగుతూ ఉంటుంది ఒకటి, అప్పుడు ఏమంటారు, లోడ్ అవుతుంది, బఫర్ అవుతుంది అంటారు. లోడ్ బఫర్ అని పక్కన పెడితే అదొక యుఐ కాంపోనెంట్, దాన్ని స్పిన్నర్ అంటారు. స్పిన్నర్ అది తిరుగుతూ ఉంటే అమ్మా లోడ్ అవుతుంది, ఇంకాసేపట్లో ఓపెన్ అవుతుంది అని అనుకుంటాడు. అట్లా మనం ఎంగేజ్ చేయాలన్నమాట. సో సచ్ కైండ్ ఆఫ్ థింగ్స్, ప్రోగ్రెస్ బార్స్, స్పిన్నర్స్, ఆల్ వి కాల్ యాజ్ గేమిఫికేషన్స్. ఓకే, గేమిఫికేషన్ జిప్స్ కూడా ఉంటాయి అట్లా. GitHub. See, the last concept which we have to discuss in the point of UX is SaaS products, software as a service. Okay, bus service,
క్యాబ్ సర్వీస్. అట్లానే సాస్ అనేది ఒక సర్వీస్, సాఫ్ట్వేర్ సర్వీస్. ఏ సాస్ ప్రొడక్ట్ కూడా ఏ కంపెనీది కాదు. ఓకే, ఇప్పుడు మీరు జూమ్ యూజ్ చేస్తాం, ఇప్పుడు గోటు యూజ్ చేస్తున్నాం. దీస్ ఆల్ ఆర్ సాస్ ప్రొడక్ట్స్. ఇట్ ఈస్ వీ హ్యావ్ టు టేక్ ద సబ్స్క్రిప్షన్స్ ఆఫ్ దెమ్. కంపెనీస్ ఏం చేస్తాయంటే, కంపెనీస్కి ఎంటైర్ ఎంప్లాయీ మేనేజ్మెంట్ కావాలి, హ్యూమన్ రిసోర్సెస్ మేనేజ్మెంట్, క్యాపిటల్ మేనేజ్మెంట్, ప్రాజెక్ట్ మేనేజ్మెంట్, క్లయింట్ మేనేజ్మెంట్, స్కిల్ మెట్రిక్స్ మేనేజ్మెంట్, ఇట్లా రకరకాల మేనేజ్మెంట్స్ ఉంటాయి, రైట్? అవన్నీ ఒక్క చిన్న సిస్టంలో హౌ ఇట్ ఇస్ పాసిబుల్? నాట్ ఎట్ ఆల్. అందుకే వాడు ఏం చేస్తాడంటే ఒక సర్వీస్ కొనుక్కుంటాడు. వాటిని ఏమంటాం? గిట్ హబ్, గిట్ ల్యాబ్, గిట్, జీరా, కాన్ఫ్లుయెన్స్, ఇట్లుంటాయి. ఓకే, సో ఈ సాస్ ప్రొడక్ట్స్ యొక్క సబ్స్క్రిప్షన్ తీసుకుంటుంది ఆ కంపెనీ. తీసుకొని నాకు ఇప్పుడు ఫలానా ఒక 1000 మంది ఎంప్లాయీస్ ఉన్నారు, ఆ 1000 మందికి కూడా ఆ ఒక లైసెన్స్ ఇచ్చేసి, పాస్వర్డ్స్ ఇచ్చేసి, మొత్తం వాళ్ళందరికీ కూడా అకౌంట్ క్రియేట్ చేస్తుంది ఈ గిట్ లాంటి దాంట్లో. అకౌంట్ క్రియేట్ చేసి అందరికి కొన్ని ఛానల్స్ డివైడ్ చేస్తుంది. ఒక్కొక్క ఛానల్లో కొన్ని టీమ్స్ ఉంటాయి. ప్రతి టీంకి ఒక ప్రాజెక్ట్ ఉంటుంది. ఆ ప్రాజెక్ట్ అలొకేషన్, ఎవరెవరికి ఏమేమి పంచుతున్నాం ఏంటి, ఎంటైర్ స్ట్రక్చర్ ఉంటుంది అనమాట దాంట్లో. సో ఆ స్ట్రక్చర్ని సెక్యూర్డ్గా మెయింటైన్ చేస్తాయి ఈ యొక్క గిట్ హబ్ లాంటి సాస్ ప్రొడక్ట్స్. ఓకే, సో గిట్ హబ్ ఈజ్ అ కొలాబరేటివ్ డెవలప్మెంట్ ప్లాట్ఫామ్ యూజ్డ్ బై డెవలపర్స్. డెవలపర్స్ అంటే డిజైనర్స్ కాదంటే కాదు. ఎవ్రీ సాఫ్ట్వేర్ ఇంజనీర్ ఈజ్ అ డెవలపర్. We develop the designs, developers develop the code or program. Okay, test engineers, quality analysts develop the product without any bug. Okay, atla. Next one is grid system. Telsa, during your childhood you might what we call this examinations appudu scale, pencil ayani తీసుకపోతాం, రైట్? పేపర్ మీద అటు ఇటు 2 గీతలు కొడతాం. వై సో? వాట్ ఈస్ ద పర్పస్ ఆఫ్ ఇట్? ఎనీవన్? నో? ఎందుకంటే ఫర్ బెటర్ అలైన్మెంట్. రాసే కొంతమంది చూడొచ్చు ఇట్లా వెళ్ళిపోతుంటాయి పైకి, కొన్ని కిందికి వస్తుంటాయి. అట్లా రాయొద్దు, గలీజ్గా ఉంటుంది. సో మనం ఏం చేయాలంటే ఒక గ్రిడ్ పెట్టుకున్న తర్వాత పేపర్ చిరిగిన ఆ అవుట్ సైడ్ ఎంటీ స్పేస్ లో నీకు అక్షరాలు ఉండవు కాబట్టి నువ్వు రాసిన ఆన్సర్ పోకపోవచ్చు, రైట్? అందుకే ఆ సెంటర్ లోనే మనం రాసుకుంటాం, అటు ఇటు లైన్స్ కొట్టేసి మధ్యలో రాసుకుంటూ వెళ్తాం, రైట్? సేమ్ వే ఇక్కడ మీరు ఏదైతే స్క్రీన్ మీద చూస్తున్నారో దిస్ వన్ వి కాల్ యాజ్ అ గ్రిడ్. ఓకే, దీన్ని గ్రిడ్ అంటారు అనమాట. మనం ఏమైనా డిజైన్ చేయాల్సి వస్తే ఇగో ఇందులోనే డిజైన్ చేయాలి. ఓకే, అంటే ఈ కరెక్ట్గా అబ్జర్వ్ చేయండి, అక్కడ ఒక రెడ్ లైన్స్ కూడా చూపిస్తున్నాయి మీకు. ఈ కార్నర్ ఇన్ ద మిడిల్, రైట్? సో ఈ కార్నర్ నుంచి ఈ కార్నర్ వరకు మొత్తం ఇది 5 లైన్ గ్రిడ్. అందులోనే డిజైన్ చేయాలి. మీరు మొబైల్ అప్లికేషన్స్ కూడా చూసుకోండి, కావాలంటే స్పేసింగ్ ఉంటుంది. మొబైల్ యాప్ దాకా ఎందుకు, ఇది చూసుకోండి, ఈక్వల్ స్పేసింగ్ ఉందా ఇటు ఇటు? అవునా? సెంటర్లో మాత్రమే డిజైన్ చేయబడింది. చూడు కింది వరకు అట్లానే ఉంది, అవునా? డోంట్ యూ థింక్ హీ యూజ్ దట్ గ్రిడ్? ఇట్లాంటి ఒక గ్రిడ్ యూజ్ చేసి ఇందులోనే డెవలప్ చేసుకుంటూ వచ్చాడు కదా వాడు. సో ఈ బయట స్పేస్ని ఏమంటామంటే బ్లాంక్ స్పేస్ అంటాం. ఓకే, దీన్ని బ్లాంక్ స్పేస్, నెగటివ్ స్పేస్, వైట్ స్పేస్ అంటాం, అవుటర్ స్పేస్. వీ డోంట్ యూజ్ దట్. ఓకే, అది వదిలేయడం వల్ల మనకి సెంటర్లో ఉన్న కంటెంట్ మీదకి ఫోకస్ ఎక్కువ వెళ్తుంది. దట్స్ వాట్ ఈవెన్ ద గూగుల్ డూస్. లుక్ అట్ దిస్ నెగటివ్ స్పేస్. గాట్ ఇట్? ఇటువైపు ఎంత ఈక్వి డిస్టెన్స్ ఉందో ఇటు కూడా అంతే ఉంటుంది, ఎందుకంటే సెంటర్ గ్రిడ్లో మాత్రం డిజైన్ చేయగలిగాడు వీడు ఇలా. ఓకే, ఇందులోనే మనం డిజైన్ చేస్తాం అనమాట. దాన్నే మనం గ్రిడ్ సిస్టమ్ అంటాం. ఓకే, గ్రిడ్ సిస్టమ్. సో మధ్యలో ఉన్న స్పేసింగ్ ఏంటి మరి? దీన్ని మనం గటర్ అంటాం. ఇవి గ్రిడ్స్, ఈ మధ్యలో ఉన్న వైట్ స్పేస్ ని గటర్ అంటాం. GUTTER. క్లియర్? Yeah. So grid system are organizational tools that help us arrange content on a screen. They are made up of vertical and horizontal lines that create what we call columns and gutters. Okay, ipude cheppanu. Hardware, we know that every component, like the devices which we can handle, is nothing but hardware components. Chips, circuits, ivanni kuda hardware kinda vastayi annamata. Chips, circuits, plugs and wires. And then the heat map. You know, every product consists of a heat map. అంటే ఇప్పుడు యూజర్ ఒక ప్రోడక్ట్తో ఎంగేజ్ అయ్యాడు. ఫర్ ఎగ్జాంపుల్ లెట్ అస్ సే ఇప్పుడు సంక్రాంతి దసరా, దివాళీ,
క్రిస్మస్ సంక్రాంతి అని ధమాకా సేల్ అని పెట్టేస్తాడు వీడు, చెన్నై షాపింగ్ మాల్. అవునా? యు నో ద క్రౌడ్ పిచ్చెక్కిస్తుంది, టూ మచ్ ఆఫ్ క్రౌడ్ ఉంటుంది. సేల్లో ఏం పెడతాడు వాడు? ఆఫర్స్ పెట్టేస్తాడు, రైట్? సో ఆఫర్స్ పెడితే ఇప్పుడు వాడు జనరల్గా బయట ఫిజికల్గా మాల్స్ అన్ని ఏం చెక్ చేస్తారంటే ఫుడ్ ఫుడ్ కౌంట్ ఏదో ఉంటుంది వాళ్ళకి, అంటే ఎంతమంది ఇన్ఫ్లో ఉన్నారు ఈరోజు, ఎంతమంది కొనుక్కొని వెళ్ళారు, ఎంతమంది చూసి వెళ్ళారు, ఓకే, ఎంతమందికి ఎక్కువగా ఏది కొన్నారు, తక్కువ ఏది కొన్నారు, అసలు ఏది టచ్ చేయకుండా ఏం ప్రొడక్ట్ ఉంది అనేది చెక్ చేస్తారు కదా. అది డిజిటల్గానే హీట్ మ్యాప్ అంటాం. డిజిటల్ థింగ్ వి కాల్ as heat map. I hope you might have seen this Google Maps. మీరు గూగుల్ మ్యాప్స్ ఏదైనా బయట లొకేషన్కి ఎటైనా వెళ్తున్నప్పుడు చూసుకొని ఉంటే ఫుల్ ట్రాఫిక్ ఉన్నప్పుడు రెడ్ కలర్లో చూపిస్తుంది, లిటిల్ మైల్డ్ ట్రాఫిక్ని ఆరెంజ్లో చూపిస్తుంది, అసలు ట్రాఫిక్ లేకపోతే బ్లూ కలర్ చూపిస్తుంది, రైట్? ద సేమ్ వే ఇది. లెట్ us say like for example iPhone 15 Pro Max, now it got stopped, but let us say he is just selling it off by 50,000 అనుకుందాం, 1,70,000 రూపీస్ది. ఇట్లుంటుంది రెడ్ కలర్లో, జనాలు అట్లా కొనుక్కుంటుంటారు దాన్ని, ఓకే. అంతకంటే ఇంకొంచెం బెటర్ ఏదైనా ప్రోడక్ట్ ఇంకొంచెం తక్కువకి, దానికంటే కొంచెం తక్కువలో ప్రోడక్ట్ ఉంది అని అంటే దాన్ని కూడా కొనుక్కుంటే ఇట్లుంటుంది. అసలు ఏది టచ్ చేయట్లేదు అంటే ఇట్లుంటుంది గ్రీన్ కలర్లో, ఓకే. సో a heat map is a graphical representation of the areas on your product that receive the most user attention. They use a warm to cool color spectrum. Color theory ఉంటుంది మనకి, ఓకే. warm to cool color అన్నాడు, warm colors, cool colors, what are they? So we have the color theory. We should know the value of colors, okay. ఎందుకంటే చాలా కీ రోల్ ప్లే చేస్తుంది కలర్ అనేది, ఓకే. ఇక్కడ we have the color theory consists of like what kind of basic colors, primary colors ఏంటి, secondary colors ఏంటి, and the warm colors అంటే most attractive colors. What are they? Red, very attractive. Orange, pretty attractive. Yellow, yes, attractive. And cool colors అంటే ఉంటాయి, గ్రీన్, బ్లూ, పర్పుల్, ఇవి కొంచెం డల్ కలర్స్ అన్నమాట. ఈ రెండింటి కాంబినేషన్ అనే కదా ఇది ఆరెంజ్, రెడ్, ఆరెంజ్ అండ్ గ్రీన్, రైట్? So warm to cool color spectrum to show you where exactly your users are going. So the red areas in the heat map below, for example, are the areas user interact with the most of the website, okay. ఒక్కొక్కసారి హ్యాంగ్ అయిపోతుంటాయి. యు సీ ఫర్ ఎగ్జాంపుల్ పెద్ద పెద్ద సెలబ్రిటీస్ ఏదైనా ఒక వెబ్సైట్లోకి దిగడమో లేకపోతే ఏదైనా ప్రమోట్ చేయడం లాంటివి చేసినప్పుడు ఆ పర్టికులర్ సైట్ అనేది హ్యాంగ్ అయిపోతుంది, లాక్ అయిపోతుంది, ఎర్రర్ చూపించేస్తుంది. బికాస్ హెవీ క్రౌడ్ పడింది అనుకో ఎట్ ఎ టైమ్, ఇట్ విల్ బి స్లో. ఇప్పుడు నువ్వు ఇంటర్నెట్ పెట్టి ఇచ్చాక ఒకే ఇంటర్నెట్కి 100 మంది వాడుతుంటే విల్ ఇట్ బి క్విక్. సేమ్ HTML, the first most standard programming language, okay. So we use this to program any design that whatever we design. CSS, HTML, JS is a combination, okay. Front end developers ఉంటారు కదా, UI developers, ఇది తెలిసి ఉంటుంది జనాలకి చాలా. UI designers తెలియదు, UI developers తెలుసు. ఎందుకంటే డెవలపర్స్ యూస్ టు డెవలప్ ద డిజైన్ ఫ్రేమ్, బట్ దాంట్లో ఒకటి ల్యాకింగ్ ఉంది, UX. అర్థం పర్థం లేని డిజైన్స్ వస్తున్నాయి ఏంటి అనే ఒక క్వశ్చన్ని సార్ట్అవుట్ చేయగలిగేదే UX డిజైనర్ అనమాట. Got the point? So there we got the prominence. But here the UI developers were the people who used to give the code for this what we call anything that what you can see on the screen. See here, idigondi HTML language, English, United States, avuna. So this is the code, HTML code anamata, okay. సో మధ్యలో ఏమైనా కలర్స్ ఏమైనా వాడాడంటే ఆ వాటికి ఉండే కోడ్, ఇందులో వీటి ప్లాన్ చేసిన కోడ్ అంతా కూడా CSS కోడ్ కింద కన్సిడర్ చేస్తారు. ఫైన్. దీన్ని ఇది ఎలా బిహేవ్ చేయాలి, ఈ HTML CSS ఎలా బిహేవ్ చేయాలని చెప్పేది స్క్రిప్ట్స్, జావా స్క్రిప్ట్స్ మాట. సో లైక్ వైజ్ డెవలపర్స్ యూస్ టు గో విత్ దిస్ లాంగ్వేజెస్. I don't know anything about this language, okay, because we don't work on them, okay. I'm zero with this and we don't work upon them. So hypertext markup language, I think 2-1 or 2-2 computer science candidates have this subject, right? So it is a standard programming language used to create websites. Unlike CSS, it is concerned with the structure of a website. So think of it as a programming language we use to create the blueprint of a website. Next one, human computer interaction. See, many of you guys like freshers unnuntaru, you might have some dream like to do masters in United States or United Kingdom. In case if you want to do such, ఒక 2 years ప్రాపర్గా డిజైనర్గా జాబ్ చేసి దెన్ ప్లాన్ ఫర్ మాస్టర్స్ ఆన్ దిస్ హ్యూమన్ కంప్యూటర్ ఇంటరాక్షన్. కెరీర్ కథ వేరుంటుంది, అట్లా తిరుగుతుంది అనమాట కెరీర్. సో HCI is one of the most smartest, that where
ఎవల్యూషన్ స్టార్టెడ్, ఒక కంప్యూటర్ టెక్నాలజీ స్టార్ట్ అయినప్పటి నుంచి ఇప్పటికి చూసుకుంటే టెలిగ్రామ్, గ్రహం బెల్ త్రూ ఒక ల్యాండ్ లైన్ ఫోన్స్, ఆ తర్వాత కార్డ్లెస్, ఆ తర్వాత నార్మల్ సెల్యులార్ ఫోన్స్, సైమెన్స్, నోకియా డబ్బా ఫోన్, స్మార్ట్. ఇప్పుడు నవ్వు వీఆర్ ఇన్ ద స్మార్ట్ ఫోన్స్. సిన్స్ హౌ లాంగ్ వీఆర్ ఇన్ ద స్మార్ట్ ఫోన్స్? 2010, I think 2007 to 2008 time is the thing that iPhone 3GS got launched by Steve Jobs. Smartphone, first smartphone which I know. అక్కడి నుంచి అంటే 2008 నుంచి నౌ ఇట్ ఈస్ లైక్ అరౌండ్ 16 years, రైట్? 16 years గా వీ హ్యావ్ స్టక్ ఇన్ ది స్మార్ట్ ఫోన్ ఎరా. ఎసను ఏదైనా సరే స్మార్ట్ ఫోన్లోకి వెళ్తుంది, కానీ స్మార్ట్ ఫోన్ నుంచి న్యూ డివైస్ ఏమైనా వస్తుందా? లేదు. ఏఐ కూడా స్మార్ట్ ఫోన్లోకి వెళ్తుంది, విజన్ స్మార్ట్ ఫోన్లోకి వెళ్తుంది, హియరింగ్ స్మార్ట్ ఫోన్లోకి వెళ్తుంది. అంటే యాక్సెసిబుల్ రిలేటెడ్ థింగ్స్ అంతా కూడా స్మార్ట్ ఫోన్లోకి వెళ్తున్నాయి, కానీ స్మార్ట్ ఫోన్ కాకుండా కొత్త డివైస్ ఏమైనా వచ్చిందా మనకి? వీ గాట్ స్టాప్డ్. వై? సో ఇలాంటి స్టడీస్ ఉంటాయి హ్యూమన్ కంప్యూటర్ ఇంటరాక్షన్లో. ఓకే, సో ఇట్స్ అ ఫీల్డ్ ఆఫ్ స్టడీ కన్సర్న్ విత్ ద డిజైన్ అండ్ ద యూజ్ ఆఫ్ కంప్యూటర్ టెక్నాలజీ. It studies how we interact with interfaces and computers today. Okay, దీని మీద మాస్టర్స్ చేస్తాం జనరల్. I have two of my students in one in North Carolina and another is in Illinois. I told you, I think. Yeah. So yeah, best example, if you have such plans, my student got placed in Facebook with a 2.3 crore per annum package. Manik Patel, he is from this one. What is this? Telangana somewhere. Yeah, fine. Next one is hybrid app. హైబ్రిడ్ యాప్ అంటే ఏం లేదమ్మా, ఒక ప్రోడక్ట్ మీదే రెండు ఉంటాయి, మొబైల్ యాప్ యాజ్ వెల్ యాజ్ వెబ్సైట్ ఉందనుకో. లెట్ ఇప్పుడు మేక్ మై ట్రిప్ www.makeMyTrip.com వెబ్సైట్ ఉంది కదా. అట్ ద సేమ్ టైం మొబైల్ యాప్ కూడా ఉంది కదా, MMT. సో ఒకటే ప్రోడక్ట్ టూ కైండ్ ఆఫ్ ఉన్నాయి, దాన్ని హైబ్రిడ్ యాప్ కింద కన్సిడర్ చేస్తాం, where there is a native mobile application as well as the web technologies. Hybrid mobile app combines both native and web technologies. They often use a combination of technologies like HTML, CSS and JS. And inkokati entante, where a product that we can see responsive both in the point of where you can open that in a desktop as well as in the mobile phone, that is also hybrid application. Okay, atla. And we live inside a native container that lets it access device capabilities. Native container ante em ledu. ఇప్పుడు మొబైల్ ఫోన్స్ ఆర్ నేటివ్ టు మొబైల్, రైట్? మొబైల్ యాప్ అని ఎందుకంటారు? మొబైల్కి స్పెసిఫిక్గా డిజైన్ చేయబడ్డాయి కాబట్టి. సో ఇట్స్ ఎ నేటివ్ మొబైల్ అప్లికేషన్. గాట్ ఇట్? వేర్ ఇస్ యువర్ నేటివ్ ప్లేస్ అంటే వి సే మై నేటివ్ ఇస్ ఫ్రమ్ విజయవాడ, సో అండ్ సో. ద సేమ్ వే మొబైల్ అప్లికేషన్స్ ఆర్ నేటివ్ టు మొబైల్ ఫోన్స్. అట్లా బయట చెప్పొద్దు, అట్లా పిచ్చోడు అనుకుంటారు. బయట కూడా నేటివ్ మొబైల్ ఫోన్, మొబైల్ యాప్ అని చెప్పొద్దు. ఇట్స్ ఎ టెక్నికల్ వర్డ్. ఓకే, టెక్నికల్ వర్డ్ అది. నెక్స్ట్ వన్, ఇన్ఫర్మేషన్ ఆర్కిటెక్చర్. I'll show you an example in this. ఇన్ఫర్మేషన్ ఆర్కిటెక్చర్ నేను ఇందాక జస్ట్ చెప్పా, గుర్తుందా? ఫ్లో చార్ట్స్ అంటే ఇన్ఫర్మేషన్ మొత్తం ఒక హైరార్కీ తీసుకొస్తాము, రైట్? ఆ ఇన్ఫర్మేషన్ని బేస్ చేసుకొని వైర్ ఫ్రేమ్స్ గీసుకొని అండ్ దెన్ వి జంప్ ఆన్ టు డిజైనింగ్ ద ప్రోడక్ట్ అని చెప్పినాను కదా. సో దట్స్ వాట్ దట్ యూ కెన్ సీ హియర్. ఫర్ ఎగ్జాంపుల్, so this is a information architecture. Okay, this is information architecture. Let me show you something. Yeah, దీన్ని స్ప్లాష్ అంటారు, స్ప్లాష్ స్క్రీన్. ఓకే, ఒక యూజర్ ఫస్ట్ ఏం చేస్తాడంటే డౌన్లోడ్ చేసుకుంటాడు యాప్ స్టోర్లోంచి. యాప్ డౌన్లోడ్ చేసుకున్న తర్వాత ఏం చేస్తాడు? ట్యాప్ చేయగానే ఇట్లనే కదా ఓపెన్ అయింది దాని టైటిల్ కార్డు, దాన్ని హోమ్ స్క్రీన్ అన్నారు. ఓకే, ఎంట్రీ, ఇంట్రొడక్షన్ అట్లా కూడా చెప్పొద్దు, స్ప్లాష్. ఓకే, వీ కాల్ ఇట్ యాజ్ అ స్ప్లాష్ స్క్రీన్. ఇది స్ప్లాష్ స్క్రీన్. ఇది ఎక్కడికి దారి తీస్తుందట? క్లిక్ చేయగానే ప్రమోషన్స్ ఇవిగో, ప్రోమో 1, ప్రోమో 2, ప్రోమో 3, ప్రోమో 4, ఇట్లా ప్రమోషన్ కార్డ్స్ అనేవి. ఇవి ప్రోమో కార్డ్స్ ఏం చేస్తాయంటే ఇట్ విల్ గివ్ ద డీటెయిలింగ్ ఆఫ్ అన్ అప్లికేషన్. ఓకే, అసలు ఈ అప్లికేషన్ పర్పస్ ఏంటి, దాని గురించి ఏమున్నాయి అనేది ఒక ముక్కలో చెప్పేస్తాయి ప్రోమోస్. అండ్ దెన్ గెట్ స్టార్టెడ్ అన్నాడు, ప్రోమోస్ నుంచి ఇదిగో గెట్ స్టార్టెడ్.
గెట్ స్టార్టెడ్ తర్వాత వాట్ ఇట్ సేస్ సెలెక్ట్ కంట్రీ. ఓకే, గెట్ స్టార్టెడ్ గెటింగ్ ఇన్ టు ద లొకేషన్, యూజ్ కరెంట్ లొకేషన్ ఆర్ లొకేషన్ సెలెక్టెడ్ యూజింగ్ ద యాప్. హోమ్ స్క్రీన్లోకి వచ్చేసింది. ఎస్ ఆర్ నో, వి ఎంటర్ ఇన్ టు ద హోమ్ స్క్రీన్. ఇదే కదా హోమ్ స్క్రీన్. ఫ్లో చార్ట్ని బట్టే వెళ్తుందా? అవునా? సో హోమ్లో ఏమేమి Yeah. ఉన్నాయి? అజయ్ ఆస్కింగ్ సంథింగ్. No, nothing. గాట్ ఇట్. సో హ్యాంబర్గర్ మెను, ఇది హ్యాంబర్గర్ మెను. ఏమేమి ఉన్నాయి దీంట్లో? న్యూ గ్రూప్, కమ్యూనిటీ కాంటాక్ట్స్, నియర్ పీపుల్, కాల్, సేవ్ మెసేజెస్, ఇగో ఇవి అవి. అవునా? అండ్ దెన్ ఇఫ్ యూ క్లోజ్ దిస్ యూ కెన్ సీ ద నోటిఫికేషన్స్. నోటిఫికేషన్స్ ఉంది కదా. యా, యూ కెన్ సీ ద సర్చ్ బార్. సర్చ్ బార్ ఉందా? ఐ వెజ్, ఐ వీగన్ రిలేటెడ్ ప్రోమో కార్డ్స్. అండ్ దెన్ ద మెనూ బార్. మెనూ బార్లో ఏమున్నాయి? బ్రేక్ఫాస్ట్, లంచ్, స్నాక్, డిన్నర్, అదర్స్, ఇగో ఉన్నాయి కదా. అంటే ఇది ఏదైతే ఉందో ఈ ఫ్లో చార్ట్, దీన్ని ఇన్ఫర్మేషన్ ఆర్కిటెక్చర్ అంటారు. దిస్ ఈస్ ద బ్లూ ప్రింట్ ఆఫ్ అన్ అప్లికేషన్. ఇప్పుడు మీరు స్క్రీన్ మీద చూస్తున్న యాప్ని బిల్డ్ చేయాలంటే ఫస్ట్ ఇది బిల్డ్ చేయాలి. నేను నిన్న కార్డ్ సార్టింగ్ యాక్టివిటీ ఒకటి చెప్పా, గుర్తుందా? కార్డ్ సార్టింగ్ ఒక థీసిస్ చేస్తాం మనం అని చెప్పేసి. అని ఈ కార్డ్ సార్టింగ్ ఇస్ ద మెయిన్ ఫోకస్ విచ్ లీడ్ టు డూ ద ఇన్ఫర్మేషన్ ఆర్కిటెక్చర్. ఈ ఇన్ఫర్మేషన్ ఆర్కిటెక్చర్ బేస్ చేసుకొని మనం ఇట్లా ఒక పేపర్ ప్రోటోటైప్స్ తీసుకుంటాం. మొబైల్ ఫోన్ యాప్ ఈ విధంగా ఉండొచ్చు అన్నట్టు. దీన్ని బేస్ చేసుకొని టూల్లోకి దిగి ఇట్లా యాప్ని బిల్డ్ చేస్తాం. గాట్ ఇట్? ఇది హైరార్కీ. ఓకే, సో ఏదైతే ఆ ఫ్లో చార్ట్ ఉందో దట్ ఈస్ ద హైరార్కీ ఆర్ ద ఎంటైర్ నావిగేషన్ దట్ వాట్ వి ప్రొవైడ్ టు ద యూజర్ ఫ్రమ్ స్టార్ట్ టు ద ఎండ్ పాయింట్. దాన్నే ఇన్ఫర్మేషన్ ఆర్కిటెక్చర్ అంటారు. దీన్ని తయారు చేసే వాళ్ళని ఇన్ఫర్మేషన్ ఆర్కిటెక్ట్ అంటారు. ఇన్ఫర్మేషన్ ఆర్కిటెక్ట్. ఓకే, ఇది కూడా వాడు కూడా యూఎక్స్ డిజైనరే, కాకపోతే ఇంకా వాడి పని అంతా ఫ్లో చార్ట్ తీసుకుంటూ కూర్చోవడం. దానికి కూడా కొన్ని స్పెసిఫిక్ టూల్స్ ఉంటాయి, టు వర్క్ ఆన్ దట్. బట్ ఫిగ్మా వాట్ వీ గోయింగ్ టు లెర్న్ హియర్, వీ కెన్ డూ ఎనీథింగ్ ఇన్ దట్. సర్చ్, మనం రీసెర్చ్ చేస్తాం యాజ్ వెల్ యాజ్ యాప్ డిజైనింగ్ కూడా చేస్తాం దాంట్లో. ఓకే, సో ఇట్ ఇస్ అ ప్రాక్టీస్ ఆఫ్ అరేంజింగ్ కంటెంట్ ఇన్ ఎ ప్రోడక్ట్ ఇన్ అన్ అండర్స్టాండబుల్ మేనర్. It involves organizing the content we interact with as well as the different structures such as websites navigation we need in order to interact with it. Next one, interaction design. Just like human computer interaction, what I told you, we can do masters in the interaction design also. So ఒక product ని మనం just fraction of seconds లో కంప్లీట్ చేసుకుంటున్నాం టాస్క్ అని అంటే దాని ఇంటరాక్షన్ ఎంత బాగుండి ఉండాలి. సో ఇట్ జస్ట్ టేకింగ్ 4 to 5 seconds to do ఫోన్ పే, టు ఆర్డర్ సంథింగ్, టు బుక్ ఏ క్యాబ్. 5 seconds అంటే నీకు అంత ఈజీగా ఎక్కేస్తుంది కదా దాంట్లో ఉన్న ఇన్ఫర్మేషన్. ఈజియెస్ట్ వేలో, అంత ఈజియెస్ట్ వేలో నీకు ఎక్కుతుందంటే అంతకంటే ఈజియెస్ట్ వేలో డిజైన్ చేయబడిందని అర్థం. అట్లా డిజైన్ చేయాలంటే ఇంటరాక్షన్ డిజైన్. ఓకే, దిస్ ఈస్ ద స్టడీ ఆఫ్ హౌ టు క్రియేట్ ద సింప్లెస్ట్ డిజైన్స్ టు ద యూజర్స్. ఓకే, ఎప్పుడైనా సరే మోస్ట్ ఆఫ్ ద యూఐ డిజైనర్స్ వాట్ ద థింక్ ఈస్ లైక్ టు మేక్ ద డిజైన్ మోర్ బ్యూటిఫుల్. ఆ టైంలో వాళ్ళు ఏం చేస్తారంటే ఒక లాజిక్ మిస్ అవుతారు. అన్నెసెసరీ కంటెంట్ ఎక్కువ యాడ్ చేస్తుంటారు. అక్కర్లేదు, అన్నెసరీ కంటెంట్ అక్కర్లేదు. ఇప్పుడు మీరు సర్టిఫికేషన్ చేస్తున్నారంటే రెండే థింగ్స్, సర్టిఫికేషన్ పూర్తిగా మనకు అర్థమవుతుందా, జాబ్ వచ్చిందా, ఇవి రెండే పాయింట్. మిగతావన్నీ కూడా సెకండరీ. సో ఫోకల్ పాయింట్స్ ఏవైతే ఉంటాయో వాటిని నువ్వు ఫస్ట్ ప్రొజెక్ట్ చేయాలి ముందు స్క్రీన్ మీదకి. ఓకే, ఇప్పుడు మీరు ఎక్స్పీరియన్స్ అయ్యే ప్రతి యాప్ కూడా అంతే, నీకేం కావాలోనే ఉంటుంది తప్ప అన్నెసెసరీ కంటెంట్ ఉండదు. యూ కెన్ చెక్ ఇట్, బికాస్ ఆ రేంజ్లో టెస్ట్ చేయబడి మాత్రమే బయటకు వస్తాయి అవి అట్లా. గాట్ ఇట్? సో interaction design or IX is the practice of designing interactive digital products and considering the way in which users will interact with them. And the next one is iOS. And you know it already, iOS. So now the question comes, iOS is for which device of Apple? Which device? iPhone and come on, iPhone and MacBook. that's MacBook ki Mac OS ఉంది, వాచ్ OS ఉంది, టీవీ OS ఉంది, ఐప్యాడ్, ఐఫోన్, ఐప్యాడ్, iOS, MacBooks, Mac OS, watch OS, TV OS, Vision OS. వాడి యొక్క ఎంటైర్ డిజైన్ సిస్టమ్ నుంచే ఇన్ని రకాల
ఆపరేటింగ్ సిస్టమ్స్ తయారు చేసేవాడు. అండ్ యూ నో వాట్ సాఫ్ట్వేర్స్ ఇప్పుడు 18.0 వచ్చింది, 17, 16, 15, 14 వాటన్నిటికీ కూడా వాడికి ఒక ఆపరేటింగ్ సిస్టమ్స్ ఒక స్పెసిఫిక్ డిజైన్ సిస్టమ్ ఉంది. అంత మెంటల్ వాడు యాపిల్. ఓకే, సో iOS is a mobile operating system designed and developed by Apple. If you have an iPhone, yeah, that's OS in your device. And you know that what is operating systems. Just like how mind for a human, the same way it acts for the phones. IP address. See, మనుషులకు కూడా ఒక అడ్రస్ ఉంది, ప్రతి ఇండివిజువల్కి. ఏంటది? ఇంటి అడ్రస్ అని చెప్పద్దు. ఎస్, వాట్ ఈస్ దట్? ఆధార్. UIDAI, యూనిక్ ఐడెంటిఫికేషన్ అథారిటీ ఆఫ్ ఇండియా. ప్రతి క్యాండిడేట్కి కూడా ఒక ఐడి, ఒక యూనిక్ ఐడి అనేది ఇచ్చింది. సేమ్ అట్లనే డివైజెస్కి ఉంటాయి, ఇంటర్నెట్స్కి ఉంటాయి, ఓకే, కనెక్షన్స్కి ఉంటాయి. లేకపోతే ప్రతి ఒక్క ఇండివిజువల్ డిజిటల్ ఎలిమెంట్కి కూడా IP అడ్రస్ ఉంటుంది, ఇంటర్నెట్ ప్రోటోకాల్ అడ్రస్. ఓకే, ఇప్పుడు ఒక సైట్ వ్యాన్ మీరు వినే ఉంటారు, అవునా? వాటికి ఒక IP అడ్రస్ ఉంటాయి. వాటిని బట్టి డిటెక్ట్ చేసి చెప్పొచ్చు వేర్ యు ఆర్ అనేది. ఓకే, అట్లా IP అడ్రసెస్ విల్ హెల్ప్ టు డిటెక్ట్ వేర్ ఎగ్జాక్ట్లీ ద పర్సన్ వాస్ అన్నట్టుగా తెలుస్తుంది అనమాట. ఈ సైబర్ క్రైమ్, సైబర్ థ్రెట్స్ అవన్నిటికీ కూడా మెయిన్ ఫోకల్ పాయింట్ ఇదే, IP అడ్రస్. IP address or the internet protocol address is a unique number made up of numbers and periods used to identify each device utilizing the internet protocol to communicate. Next one, iteration. Iteration గుర్తుందా? Agile software development methodology లో చెప్పా, the time period of 1 to 4 weeks. ఓకే, 1 నుంచి 4 వారాలు అంటే మనకి సైకాలజీ ఏం చెప్తుంది అంటే 4 weeks ఉంది కదా డిజైన్, కానీ అందులోనే 1 కూడా ఉంది అంటే 7 days, 14 days, 21 days, డిపెండ్స్. ఓకే, సో ఒక టికెట్ రేజ్ అయింది, ఒక వర్క్కి సంబంధించి ఒక టికెట్ రేజ్ అయింది అని అంటే దానికి ఎంత టైం తీసుకుంటాం? ఆ టైం పీరియడ్ని ఐటరేషన్ కింద కన్సిడర్ చేస్తాం. ఓకే, ఇటరేషన్ అనకూడదు, ఐటరేషన్. ఓకే, సో ఇట్ ఈస్ నాట్ అన్కామన్ ఫర్ ఎ ప్రోడక్ట్ టు బి చాప్డ్ అప్ ఇంటూ స్మాలర్ పీసెస్. అంటే ఏ ప్రోడక్ట్ అయినా సరే ఫస్ట్ దాని కంటెంట్ ముక్కలుగా చేసుకొని ఒక్కొక్క పీస్ని ఇంత టైం పీరియడ్లో క్లోజ్ చేసుకుంటారు. ఓకే, ఇట్ ఈస్ డెవలప్డ్ ఆర్ డిజైన్. Iterative development is just that, the practice of breaking down development into smaller parts. The period of time that we assign to work on each part is referred to as iteration. Okay. Next one, JavaScript. So I told you already, HTML and CSS. So 2 of the 3 cornerstone technologies in web development. JavaScript is the third pillar. Defines how both the HTML and CSS should behave. Okay. Think of it as a language that helps us make elements on page interactive. KPI, key performance indicator. What is the main purpose of Swiggy, Zomato? Ordering food. That is the KPI. What is the main purpose of WhatsApp? Text message. That is the KPI. అంటే ఒక ప్రోడక్ట్ ని లాంచ్ చేయడం ఒక KPI తో లాంచ్ చేస్తారు. అది సక్సెస్ అయితేనే అడిషనల్ గా వస్తాయి. వాట్సాప్ లాంచ్ అయినప్పుడు స్టేటస్ లేవే, అవునా? ఇంక ఇప్పుడు చాలా వచ్చినాయి, రైట్? అవేం లేవు. నౌ వీ హ్యావ్ ఎంటర్డ్ థింగ్. అది సక్సెస్ అయింది కాబట్టి స్టెప్ బై స్టెప్ పెరుగుతూ వెళ్ళింది. సార్, so any product when you are launching, that product called as an MVP, minimum viable product. ఆ మినిమం వయబుల్ ప్రొడక్ట్ లో బేసిక్ నీ ఐడియాని ప్లాన్ చేసిన ఫంక్షనాలిటీ ఏదైతే ఉంటుందో దాన్ని KPI అంటారు. ఓకే, కీ పెర్ఫార్మెన్స్ ఇండికేటర్స్ ఆర్ మెజరబుల్ వాల్యూస్ that help us understand and track how well a product is doing. As a UX designer, you'll often work with KPIs like task success rate, user error rate, and time on task. సో నీ KPI నువ్వు లాంచ్ చేసావు, ఎంత టైం తీసుకుంటుంది టాస్క్ కంప్లీట్ చేయడానికి, ఏమైనా ఎర్రర్ వస్తుందా, ఓకే, అండ్ హౌ ఈజీ టు యూజ్ దాట్, దాని సక్సెస్ రేట్ ఎంత, అవి తెలుసుకుంటాం. నెక్స్ట్ వన్, ల్యాండింగ్ పేజ్. చాలా మంది అనుకుంటారు హోమ్ పేజ్ ఇస్ అ ల్యాండింగ్ పేజ్. దట్స్ రాంగ్. వేర్ ఎవర్ యూ ల్యాండ్ ఆన్ పర్టికులర్ స్క్రీన్, దట్స్ అ ల్యాండింగ్ పేజ్. హోమ్లో ఉంటే ఇట్స్ అ ల్యాండింగ్ పేజ్. దాంట్లో నుంచి విష్ లిస్ట్లోకి వెళ్తే అదేంటి విష్ లిస్ట్ పేజా, అట్లా ఎవరు అన్నారే, అది కూడా ల్యాండింగ్ పేజే, బట్ ఎవరైనా విష్ లిస్ట్. ట్రాన్సాక్షన్స్, ఇట్స్ అ ల్యాండింగ్ పేజ్. Promo card, it's a landing page. Okay, sign in, landing page. So wherever the user lands on a particular UI, we call it as a landing page. But however, landing pages are often tied to ads and search results and are designed to meet specific conversion goals. Next one, lean UX. Lean UX ante entante a kind of a user centric approach what you put in a agile software development methodology. According to the agile, నీకు ఒక స్ప్రింట్ ఉంటుంది. ఆ స్ప్రింట్లో నీకు ఇచ్చిన డాక్యుమెంటేషన్ నువ్వు చూసి
ఆ డాక్యుమెంటేషన్కి తగ్గట్టుగా ఏదైతే ఒక ప్రాపర్ డిజైన్ అనేది డెలివర్ చేస్తావో దట్ కమ్స్ అండర్ లీన్ యూఎక్స్. ఓకే, it is based on agile as it is a collaborative user-centric approach that prioritizes learning loops, building, learning and measuring through iteration over design documentation. Material design, you know this. Okay, whose design system? Material design? Android అనేది మెటీరియల్ డిజైన్ త్రూ డిజైన్ చేయబడిన ఆపరేటింగ్ సిస్టమ్స్. ఎవరిది? కంపెనీ. ఎగ్జాక్ట్లీ, గూగుల్స్ మెటీరియల్. ఓకే, రాపిచ్చాను కదా, గూగుల్ మెటీరియల్ లాంగ్వేజ్ ఆర్ మెటీరియల్ డిజైన్ అండ్ ఆండ్రాయిడ్. ఓకే, గూగుల్స్ ఓపెన్ సోర్స్ Android is a open source mobile operating system which was designed by material language of Google. Okay, so it is often called just material. It's a design language developed by Google used in Android devices. Mental model ante what you believe to be true, the same you see. ఇంకా క్లియర్గా చెప్తాను. స్విగ్గీ, జొమాటో బోత్ ప్లే సిమిలర్ రోల్. అవునా? రెండు ఫుడ్ ఆర్డర్స్ అనేవి ఉంటాయి. రేపు పొద్దున్న నేను టొమాటో అని ఇంకోటి లాంచ్ చేశాను, అది కూడా ఫుడ్ యాప్. యూజర్ ఏమనుకుంటాడంటే అది కూడా స్విగ్గీ జొమాటో లాగే పనిచేస్తుంది అనుకుంటాడు. పెద్ద వండర్ ఫీల్ అవ్వడు, అరే కొత్తది వచ్చింది అనుకోడు, అది కూడా ఇట్లనే పనిచేస్తుంది అనుకుంటాడు. దాన్ని వాడు అనుకునే థాట్ ఏదైతే ఉందో దాన్ని మెంటల్ మోడల్ అంటారు. ఒకవేళ అది సరిగ్గా అట్లా కాకుండా ముందు నాకు డబ్బులు కట్టు తర్వాత నేను నీకు కావాల్సిన పంపిస్తా అంటే నమ్ముతాడు వాడు. ఇదేంటి తేడా ఉందనుకుంటాడు, ఎందుకంటే వాడు ఆల్రెడీ ఎక్స్పీరియన్స్ అయినట్టుగా లేదు కదా. సో వాట్ ఎవర్ ద ప్రొడక్ట్ వీఆర్ డిజైనింగ్, ఓకే, దెర్ ఈజ్ అన్ ఎక్స్పెక్టేషన్ ఫర్ ద యూజర్. ఒక మార్కెట్లోకి నువ్వు ఒక ప్రొడక్ట్ ద్వారా దిగుతున్నావు అంటే ఒక బేసిక్ స్టాండర్డ్ ఉంది. సైన్ ఇన్, డాష్బోర్డ్, ట్రాన్సాక్షన్స్. ఇది ఎక్కడైనా చేంజ్ అయిందా? ఈ హైరార్కీ ఎందులో చేంజ్ అవ్వాలా? మూవీ టికెటింగ్లో చేంజ్ అవ్వాలా, లేకపోతే పేమెంట్స్లో చేంజ్ అవ్వాలా, లైక్ సూపర్ అప్లికేషన్స్ పేటిఎం, ఫోన్పేలో చేంజ్ అవ్వాలా, ఈ కామర్స్లో చేంజ్ అవ్వాలా, ఫుడ్ యాప్స్లో చేంజ్ అవ్వాలా, ఓలా క్యాబ్ సర్వీసెస్లో చేంజ్ అవ్వాలా? సేమ్ కదా హైరార్కీ. ఈ హైరార్కీ బాగా మైండ్లో సెటిల్ అయిపోయింది యూజర్స్కి. సో యూ షుడెంట్ చేంజ్ దాట్. సో దట్ పర్టికులర్ ఐడియాలజీ, ద థాట్ వాట్ ద యూజర్స్ ఆర్ హ్యావింగ్ ఈజ్ అ మెంటల్ మోడల్. ఓకే, యువర్ డిజైన్ should be like how the users were using some other designs already. నీ డిజైన్ ఎలా ఉండాలి అని అంటే ఆల్రెడీ యూజర్ ఏదైతే ప్రొడక్ట్స్ ఉపయోగించుకుంటున్నాడో అలాగే నీది కూడా ఉండాలి అనుకుంటాడు, అలాగే ఉండాలి కూడా. దాన్నే మెంటల్ మోడల్ కింద కన్సిడర్ చేస్తాం. రిమెంబర్ వన్ థింగ్, ఎవ్రీ డిజైన్ ఈజ్ అ కాపీ ఆఫ్ ఎ కాపీ ఆఫ్ ఎ కాపీ. ఓకే, స్విగ్గీ వచ్చింది, దాని చూసి జొమాటో వచ్చింది, ఆ తర్వాత ఇంక చాలా వచ్చాయి. ఓలా వచ్చింది, దాని చూసి ఊబర్ వచ్చింది, దాని తర్వాత చాలా వచ్చాయి. అభిబస్ నుంచి రెడ్ బస్ వచ్చింది, ఓలా నుంచి ఊబర్ వచ్చింది. లైక్ ఇట్లా సిమిలర్ చాలా ఉన్నాయి మనకి. అవునా? ఫోన్పే, పేటిఎం సిమిలర్, బట్ ప్రతి ఒక్కరికి క్రోర్స్ ఆఫ్ టర్న్ ఓవర్ ఉంది కదా. ఓన్లీ థింగ్ ఏంటంటే యూజర్ ఏం చేస్తాడంటే కంపేర్ చేసుకుంటాడు. యూజర్ జర్నీ ఎట్లా ఉంటుందంటే ఎప్పుడైనా సరే కంపారిజన్తో ముడిపడి ఉంటుంది అనమాట. వీడు నాకు 10 రూపాయలకి ఇస్తున్నాడంటే వీడంతకి ఇస్తాడు, ఇంకేదైనా తక్కువకి ఇచ్చేది ఉందా, ఆ కైండ్ ఆఫ్ కంపారిజన్ ఉంటుంది యూజర్కి. బట్ నువ్వు ఏది లాంచ్ చేసినా దెర్ ఈజ్ అ బిజినెస్ ఫర్ ఇట్. అట్లా. Anyways, the mental model represents what the user believe to be true about a product's functionality. The more a user's mental model aligns with the product functionality, the easier it will be for them to use it. Okay? ఈ మెంటల్ మోడల్ కి సంబంధించి మనకు ఒక లా కూడా ఉంది, కాల్డ్ as జేకబ్స్ లా. అవి మనకి నెక్స్ట్ కాన్సెప్ట్ లో తెలుస్తుంది. ఓకే, నెక్స్ట్ వన్, మైక్రో కాపీ. ఓకే, సో ఆన్ ద స్క్రీన్ can you read the URL quickly? No, right? Because it's a small, that's a micro copy. ఓకే, మనం బీటెక్ చేస్తున్న రోజుల్లో జిరాక్స్లు తీపిచ్చేది, మేము మైక్రో జిరాక్స్లు తీయన్నా స్లిప్లు పెట్టేది. ఏంటంటే స్మాల్ బిట్స్ ఆఫ్ టెక్స్ట్ అనమాట. అవి ఇప్పుడు యూఐలో ఎక్కడ కనిపిస్తాయి? వీటిల్లో టూల్ టిప్స్లో. టూల్ టిప్ అంటే ఏంటంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇఫ్ ఐ హోవర్ ఆన్ దిస్, సో ఇట్లా హోవర్ చేసినప్పుడు ఇగో ఆ పైన ఒకటి పడిన చూసారా, కస్టమైజ్ అండ్ కంట్రోల్ గూగుల్ క్రోమ్ అని వేరే హోవర్, దాన్ని టూల్ టిప్ అంటారు. ఆ టెక్స్ట్ ఎట్లా ఉంది? చిన్నగా ఉంది కదా. స్మార్ట్ వాచెస్లో అక్షరాలు ఎంత ఉంటాయి? చిన్నగానే ఉంటాయి. అంటే స్క్రీన్ రిజల్యూషన్ బట్టి కూడా సైజ్ అనేది తగ్గుతుంది. సో స్మాల్ బిట్స్ ఆఫ్ టెక్స్ట్ని మనం మైక్రో కాపీ అంటాం. మైక్రో ఇట్సెల్ఫ్ నథింగ్ బట్ స్మాల్ కదా, అట్లా. సో పాపులర్ ఆన్ దీస్ డేస్, మైక్రో కాపీ is everywhere on interfaces. It is the small bits of text you see on apps or websites that
help you navigate it. So think labels on buttons like close, open kind of buttons, error messages, placeholder text in the input fields, and text on tooltips. Okay, small bits of text, big impact on your product UX. Mobile web. For example, if I share a link with you in your phone, you'll click on that. అది ఎందులో ఓపెన్ అవుతుంది? గూగుల్లో ఓపెన్ అవుతుంది. సో గూగుల్ ఈజ్ అ యువర్ మొబైల్ వెబ్. ఇఫ్ ఇట్ ఈస్ ఇన్ యాపిల్ ఫోన్, సఫారీలో ఓపెన్ అవుతుంది. సఫారీ ఈజ్ అ మొబైల్ వెబ్. ఓకే, ప్రతి ఫోన్కి కూడా ఒక డిఫాల్ట్ మొబైల్ వెబ్ అనేది ఉంటుంది. ఓకే, నా మొబైల్ వెబ్ ఈజ్ నాట్ అ సెపరేట్ సెక్షన్ ఆఫ్ ఎ వెబ్ ఆర్ ఎ స్పెషల్ ప్లేస్. ద టర్మ్ మొబైల్ వెబ్ refers to jumping online on a mobile device. నెక్స్ట్ వన్ ఈజ్ మాకప్. ఇది మాకప్ ఏమో, దీన్ని డెవలప్ చేసి రిలీజ్ చేసుకోవచ్చు. The product what we keep ready to go for a development is nothing but a mockup. Okay, so the term that gets thrown around often in work environment, mockups are static representation of a product. You can't click through them or interact with them. They are essentially a picture of what the product will look like. Okay, as this common application లాగే ఉంది కదా ఇందాక మీరు చూసింది అట్లా. నెక్స్ట్ వన్ MVP. జస్ట్ బిఫోర్ ఐ టోల్డ్ యూ, మనం ఏదైనా ప్రోడక్ట్ని లాంచ్ చేస్తే KPN పెట్టి లాంచ్ చేసి అది సక్సెస్ అయితే యాడ్ చేసుకుంటూ వెళ్తామని, దాన్ని మనం MVP అంటాం. ఏ ప్రోడక్ట్ అయినా MVP లాంచ్ అది. ఎంత తోపు ఫేస్బుక్ అయినా ఫస్ట్ వర్డ్ లాంచ్ చేసినప్పుడు ఫ్రెండ్ రిక్వెస్ట్లే ఉన్నాయి. దెర్ ఈస్ నో మెటా, దెర్ ఇస్ నో వాట్సాప్, దెర్ ఇస్ నో ఇన్స్టాగ్రామ్, దెర్ ఇస్ నో మెసెంజర్, దెర్ ఇస్ నో ఆడియో వీడియో కాల్స్. ఎసాను MVP సక్సెస్ అయ్యాక వచ్చినాయి. స్విగ్గీ కూడా అంతే, ఫుడ్ ఆర్డర్స్ ఫస్ట్, తర్వాత జీనీ, ఇన్స్టమార్ట్ అండ్ డైనింగ్. రైట్, MVP అంటే మినిమం వయబుల్ ప్రొడక్ట్. ఓకే, ఇప్పుడు కార్ ఉంది, కారు అసలు అసలు కార్ రన్ అవ్వాలంటే ఏముంటే సరిపోతుంది? ఇంజన్ కావాలి, యాక్సిలరేటర్, బ్రేక్, క్లచ్, స్టీరింగ్, గేర్ రాడ్, ఒక సీట్, నాలుగు టైర్లు, ఇంజన్ ఆయిల్, ఫ్యూయల్, సరిపోతుంది. అది వెళ్ళిపోద్ది. మిగతా అన్ని యాడ్ ఆన్స్. ఓకే, ఆ ఎంటైర్ బేసిక్ స్ట్రక్చర్ని మనం MVP కింద కన్సిడర్ చేస్తాం. ఎనీ కంపెనీ వాట్ ఎవర్ ద లాంచ్ ప్రోడక్ట్ దట్ కమ్స్ అండర్ MVP ఫస్ట్. ఓకే, సో MVP refers to the essential set of features we can launch a product to get the ball rolling. This is not to say we don't develop further elements or parts down the line. Products are often launched as MVP to release faster and gather valuable user feedback. Okay, you will go car tire, steering wheel, engine, seats. Without this, the car can't move forward. Okay, that comes under MVP. Open source, Play Store, App Store, whatever the products that you are downloading to your mobile phone, you purchase them? No, it's free. Open source adi. Okay, open source is nothing but where you can it's for the public purposes. Okay, atla వాటి సర్వీసెస్ కొనుక్కుంటాను కానీ యాప్ని కాదు. ఓకే, అట్లా ఎనీథింగ్ యూ స్టంబుల్ అపాన్ that is open source and is available for public use and free, you can use it, modify it and build with it without running into trouble. Pairing programming and pairing development. ఒక టూ కోడింగ్ అసోసియేట్ డెవలపర్ అనే పదం వినుంటారు మీరు సమ్వేర్. అసోసియేట్ డెవలపర్ అంటే ఏంటి? వాడు డెవలపర్కి అసిస్టెంట్ లాంటివాడు. ఇప్పుడు మెయిన్ డెవలపర్ కోడ్ చేసుకుంటూ వెళ్తా ఉంటుంటే దాంట్లో బగ్స్ ఉన్నాయని ఎత్తుకొస్తుంటాడు వీడు వెనక నుంచి. వాళ్ళిద్దరు కలిసి పనిచేయడం వల్ల క్విక్ అయిపోతుంది పని. లేదా ఎక్కడైనా ఒక బగ్ తగిలింది అనుకో, తర్వాత ఫైనల్గా గంటలు రోజులు తీసుకుంటుంది అది ఎక్కడ ఏంటనేది పట్టుకోవడానికి. అందుకే చాలా మంది అమ్మో బాబాయ్ ప్రోగ్రామింగ్ కూడా నవల కదా అంటారు. సో బట్ టుగెదర్ దే యూస్ టు వర్క్. దాన్ని పేరింగ్ ప్రోగ్రామింగ్ ఆర్ పేరింగ్ డెవలప్మెంట్ కింద కన్సిడర్ చేస్తారనమాట. ఓకే, సో పేరింగ్ డెవలప్మెంట్ ఆర్ పేరింగ్ ప్రోగ్రామింగ్ ఇస్ ద ప్రాక్టీస్ ఆఫ్ వర్కింగ్ ఆన్ కోడ్ ఇన్ twos. Two developers take turns writing and revising code. Next one, persona. Persona is a fictional character. Okay, ఇప్పుడు నేను ఒక ప్రాబ్లం మీద సమ్ ఎక్స్ పర్సన్ రమేష్ అనే అతన్ని ఇంటర్వ్యూ చేశాను. ఆ ప్రాబ్లం ఎక్స్ ప్రాబ్లం తను ఫేస్ చేస్తున్నాడు కాబట్టి తను పాపం తన యొక్క లైఫ్కి రిలేటెడ్గా తన పెయిన్ పాయింట్స్, గోల్స్, ఫ్రస్ట్రేషన్స్, ఆ బాధలు అన్నీ చెప్పొచ్చాడు. ఇప్పుడు వాటిని నేను నా టీంకి వాడి ఫోటో పెద్దగా వేసి వీడికి ఇన్ని దరిద్రాలు ఉన్నాయని చూపించాను అనుకో, ఈజ్ దట్ కరెక్ట్ వే? పాపం వాడి లిబర్టీని నేను బ్రేక్ చేసినట్టు కదా. అందుకే మనకి ఇన్ఫర్మేషన్ కావాలి కానీ ఆ మనిషి కాదు. బట్ ఇలా ఉన్నారు అని మనం టీంకి ప్రొజెక్ట్ కూడా చేయాలి. వాట్ టు డూ? నేను రమేష్కి బదులు అక్కడ సురేష్ అని పేరు పెడతాను, ఆయన ఫోటోకి బదులు ఇంకెవరితో పెడతాం గూగుల్లోంచి తీసి. ఓకే, అప్పుడు మనం యాక్చువల్గా ఇంటరాక్ట్ అయిన మనిషి అయితే కాడు కదా ప్రొజెక్ట్ చేసేది. ఆ ప్రొజెక్ట్ చేసిన వాడిని మనం ఫిక్షనల్ క్యారెక్టర్ కింద కన్సిడర్ చేస్తాం. ద ఇన్ఫర్మేషన్ ఈస్ ట్రూ బట్ నాట్ ద పర్సన్ వాట్ వీఆర్ ఫ్రేమింగ్ దేర్. దాన్ని యూజర్ పర్సన్ అంటారు. ఓకే, సో ఎప్పుడైతే రీసెర్చ్ చేస్తామో వీ యూస్ టు
bring these user personas to define the problem. నిన్న మీకు చెప్పా డిజైన్ థింకింగ్ ప్రాసెస్లో క్రియేటింగ్ యూజర్ పర్సనాస్ అని ఒకటి. సో ఇట్స్ వన్ ఆఫ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ కాన్సెప్ట్స్ అండ్ ఆల్సో ఇన్ ద పర్స్పెక్ట్ ఆఫ్ ఇంటర్వ్యూస్ ఆల్సో. ఓకే, పర్సనాస్ క్రియేట్ చేయడం వల్ల టీమ్మేట్స్కి, స్టేక్ హోల్డర్స్కి, క్లయింట్స్కి, ఇన్వెస్టర్స్కి తెలుస్తుంది జనాలు ఇలా ఉన్నారా, ఇలాంటి వాళ్ళు ఇంకెంతమంది ఉండొచ్చు, సో మనం దీని మీద ఇన్వెస్ట్ చేస్తే బిజినెస్ బాగుంటుంది అనే ఒక థాట్ వస్తుంది అనమాట. ఓకే, personas is a representation of a target user. They are not necessarily a real individual, but are constructed using real information and data based on real users. So persona spectrums are a more recent interaction on traditional user personas and help with designing more inclusively. ఇవి ఇక్కడ చూడండి, యాంగీ అంట, ఈమె పేరు ఏంటో ఎవరో కూడా మనకు తెలియదు, పేరు ఇచ్చాడు వాడికి, మనం ఏం ఫీల్ అవుతాం, ఈమె పేరు యాంగీ అని చెప్పి ఫీల్ అవుతాం అట్లా. నెక్స్ట్ వన్, పిక్సెల్. ఫోన్లు ఎంత మెగా పిక్సెల్ రా అంటారు కొనుక్కోగానే, 32 మెగా పిక్సెల్ రా, 64 మెగా పిక్సెల్ రా. అరే నాకు ఒకసారి పిక్సెల్ చూపిరా అని అడుగు, ఎవరైనా చూపిస్తారేమో. సో వాట్ ఈస్ అ పిక్సెల్? ఐ విల్ షో యూ. కెన్ యూ సీ సమ్ స్క్వేర్స్ హియర్? యా, స్క్వేర్స్ కనిపిస్తున్నాయా? టైనీ టైనీ స్క్వేర్స్. నో, Yes. నౌ యా. సో ఈ వన్ పర్టికులర్ టైనీ స్క్వేర్ ఏదైతే ఉందో అది పిక్సెల్. దట్ ఈస్ ద పిక్సెల్. ఇప్పుడు చెప్పండి ఎన్ని పిక్సెల్స్ ఉండొచ్చు ఫిగ్మా ఈ ఆర్ట్ బోర్డ్లో? గాట్ ఇట్? లక్షల లక్షల్లో కోట్లలో ఉంటాయి పిక్సెల్స్. ఒక మెగా పిక్సెల్ అని అంటే 10 lakhs పిక్సెల్స్. 64 మెగా పిక్సెల్ అంటే 64 lakhs మెగా పిక్సెల్స్. అన్ని పిక్సెల్స్ కలిస్తే నీ ఇమేజ్ ఎంత క్లియర్ ఉంటుంది? నౌ టెల్ మీ, కెమెరా కాస్టా లెన్స్ కాస్టా? లెన్స్ కాస్ట్. కోట్లలో కూడా ఉంటుంది లెన్స్. నాసా, ఇస్రో వాడు యూజ్ చేసే లెన్స్ కోట్లలో ఉంటుంది కాస్ట్. ఎందుకంటే కొన్ని లక్షల కోట్ల పిక్సెల్స్ కలెక్ట్తో ఉంటుంది ఆ లెన్స్ వాడిది. స్పోర్ట్స్ అప్పుడు పెడతారు, పెద్ద పెద్ద లెన్స్ పెట్టి షూట్ చేస్తూ ఉంటారు. సి, pretty cost అవి. ఓకే, బికాస్ దీస్ ఆర్ ద పిక్సెల్స్. ఈవెన్ ఇఫ్ యూ లుక్ ఇన్ టు ఎనీ ఇమేజ్, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఈ ఇమేజ్ చూసుకోండి, ఇగో కనిపిస్తున్నాయా స్క్వేర్స్? స్క్వేర్స్, రైట్? ఆ పిక్సెల్స్ యొక్క అరేంజ్మెంట్ ప్రాపర్గా ఉంది. ఎప్పుడైతే ఆ పిక్సెల్స్ యొక్క అరేంజ్మెంట్ అనేది టిల్ట్ వచ్చేస్తుందో, ఇగో ఇట్లా బ్లర్ అయిపోయినట్టే ఇమేజ్, ఇట్లా రావద్దు. గాట్ ఇట్? దిస్ ఈస్ బ్లర్డ్ ఇమేజ్. వెన్ ఇట్ కమ్స్ టు హియర్, ఇఫ్ యూ సీ, ఇది బ్లర్ అయిందా? నో, పిక్సెల్ క్లియర్ ఇమేజ్ ఉంది ఇది, అవునా? సో దీస్ టైనీ స్క్వేర్స్ వి కాల్ యాజ్ అ పిక్సెల్స్. ఓకే, వీటిని మనం పిక్సెల్స్ కింద కన్సిడర్ చేస్తాం. ఎంత పిక్సెల్ క్లారిటీ ఉంటే ఇమేజ్ అంత బాగుంటుంది. ఓకే, సో దీస్ లిటిల్ గైస్ ఆర్ ద స్మాలెస్ట్ కంట్రోలబుల్ యూనిట్స్ ఆన్ అవర్ స్క్రీన్స్. Pixels are literally tiny squares used to construct the images we see on your device displays. They are not a specific color, but rather changed to be able to show different images and graphics. The visual representation ki ఆ మూలమే ఈ పిక్సెల్స్ అనమాట. ఇవి లేకపోతే దెర్ ఇస్ నో పాయింట్ ఆఫ్ స్కోప్ హౌ వి ప్రొజెక్ట్ ఎనీ ఇమేజెస్. నెక్స్ట్ వన్, ప్రోటోటైప్. సో వాట్ ఈస్ అ ప్రోటోటైప్? సో దిస్ ఈస్ ద ప్రోటోటైప్. ఇట్స్ అ ప్రోటోటైప్. ఓకే, 3 types ఆఫ్ ప్రోటోటైప్స్ ఉంటాయి. అవి ఎట్లా అంటే ఐ విల్ షో యూ. Look at this. సో దిస్ ఈజ్ ద పేపర్ ప్రోటోటైప్. ఎప్పుడైతే మనకు ఒక ఐడియా వస్తుంది, దాన్ని ఎట్లా ఇంప్లిమెంట్ చేస్తే బాగుంటుందని మనం పేపర్ స్కెచెస్ గీస్తున్నామో, ఇప్పుడు మీరు డ్రా చేసేవి, వాటిని పేపర్ ప్రోటోటైప్స్ అంటాం. ఓకే, ఈ పేపర్ మీద గీసి తీసుకెళ్లి క్లయింట్కి చూపించి పేపర్లు తిప్పుకుంటూ చూపిస్తావా ప్రెజెంటేషన్లో? చింపవతలేస్తాడు, నేను బయటికి పంపిస్తాడు. సో దిస్ ఈజ్ టు ఎన్హాన్స్ యువర్ ఐడియా. దీన్ని మనం ఏం చేయాలి? టూల్లోకి దిగి ఒక స్కెలిటన్ గీయాలి. దీన్నే యూ డోంట్ యూజ్ ఎనీ కలర్స్, నథింగ్. ఒక బ్లాక్ అండ్ వైట్లో ఒక ప్రాపర్ స్కెలిటన్ గీసి, సో ఐఎమ్ ఫీలింగ్ లైక్ దిస్ కుడ్ బి ద బెటర్ సొల్యూషన్ దట్ వీ క్యాన్ డెవలప్ అని చెప్పచ్చు. సో ఇట్ కన్సిస్ట్ ఆఫ్ అ బేసిక్ టెక్స్ట్, ఓకే, అండ్ a bit icons without any colors and interactions. ఇది మీడియం ఫైడలిటీ. లో ఫైడలిటీ
దీన్నే మనం పేపర్ స్కెచెస్ అంటాం, పేపర్ ప్రోటోటైప్స్ అంటాం, వైర్ ఫ్రేమ్స్ అంటాం. దీన్ని మీడియం ఫైడలిటీ ప్రోటోటైప్స్ ఆర్ మీడియం ఫైడలిటీ వైర్ ఫ్రేమ్స్ అంటాం. దీన్ని ఎన్హాన్స్మెంట్ విచ్ ఈస్ మోకప్ ఇందాక చెప్పా కదా, స్టాటిక్ రిప్రజెంటేషన్ వేర్ we can take it for the development process, that we call as a high fidelity prototype. It consists of colors, text, icons and any other visual representations. Okay, ఈ మూడు రకాలు అన్నమాట, లో, మీడియం అండ్ హై fidelity prototypes. So a prototype is a preliminary model of our product used for testing. So you'll often build different fidelity prototypes during the product development process. During early stages, you can build a paper prototypes with pencil and paper to validate concepts or flows, and then can jump onto design software like Sketch to build a high fidelity. వీడు హై ఫైడలిటీ అన్నాడని మీడియం చెప్పలేదు, ఎందుకంటే నీకు ఆ క్లారిటీ పేపర్ మీద వచ్చేసినప్పుడు మధ్యలో ఎందుకు ఇంకా ఎస్ఆర్నో. అట్లా చాలా మంది డిజైనర్స్ ఏం చేస్తారంటే దే స్కిప్ ద మీడియం ఫైడలిటీ అండ్ జంప్ ఆన్ టు ద హై ఫైడలిటీ ప్రోటోటైప్ వీళ్ళగా. So instead of looking like a doodles, prototypes will look like apps on your mobile devices. One of my students who work for OnPassive, recent market down అవ్వడం వల్ల టోటల్ కంపెనీ దివాళా తీసేసింది. సో my student who is working in that company have worked on medium fidelity prototypes 2 years. అట్లా దాని మీద ఎక్కువ ఫోకస్ ఉంది బాగా డిజైనర్స్. నెక్స్ట్ వన్, పుల్ రిక్వెస్ట్. సో యూ హ్యావ్ డన్ విత్ యువర్ డిజైన్, వాట్ యూ డూ నెక్స్ట్? అట్లా కాము కూర్చోలేము కదా. You have to pull a request to your manager, your lead designer. I am done with my task, please verify this, please give me a review. Adi pull request. Pull request let developers share changes they made to code with others involved on a GitHub. Adi kuda interview question. How do you share your designs with your team? So appudu manam cheppali there are two ways. One, I'll share within the tool, and other, I'll raise a request in the GitHub, attaching that document with my lead and my all the teammates along with my manager. Itla cheppunte he'll satisfy. Okay, ఇది పని తెలుసు అన్నట్టుగా. బట్ ఆఫ్ కోర్స్ బీయింగ్ ఫ్రెషర్స్ నాట్ అ బిగ్ డీల్, బట్ 1-2 years పెట్టుకొని వెళ్ళే వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళకి హెల్ప్. నెక్స్ట్ వన్, రీఫ్యాక్టరింగ్. రీఫ్యాక్టరింగ్ అంటే ఏం లేదు, ప్రొడక్ట్ అంతా బాగుంది, లాంచ్ చేసావు, కానీ ఎక్కడో తేడా కొడుతుంది, తెలియట్లేదు. అప్పుడు ఏం చేయాలంటే ప్రోడక్ట్ ఫంక్షనాలిటీ దెబ్బతినకుండా ప్రోడక్ట్ యొక్క ప్రోగ్రామింగ్ చెక్ చేసుకుంటూ రావాలి. దాన్ని రీఫ్యాక్టరింగ్ అంటారు. ఓకే, ఇట్ ఈస్ ద ప్రాసెస్ ఆఫ్ క్లీనింగ్ అప్ అండ్ టైయింగ్ కోడ్ వితౌట్ ఎఫెక్టింగ్ ఫంక్షనాలిటీ. ఎసెన్షియల్లీ ఇంక్రీజెస్ ఇట్స్ క్వాలిటీ. ఇట్ ఈస్ డన్ ఆల్ ఎట్ వన్స్. ఇట్స్ నాట్ డన్ ఆల్ ఎట్ వన్స్, బట్ రాదర్ దెన్ స్మాల్ అండ్ ఇంక్రిమెంటల్ స్టెప్స్. ఏదైనా సరే డేటాని కొంచెం కొంచెంగానే డెవలప్ చేసుకుంటూ వెళ్తాం. రెస్పాన్సివ్, ఐ టోల్డ్ యూ అడాప్టివ్, రిమెంబర్, which fit to one particular screen resolution, not to all. Responsive ante I shown you as well. So look at this. ఇది డెస్క్టాప్ స్క్రీన్ అవునా? ద సేమ్ వే అంటే ఈ డేటా ఏమాత్రం చెక్కు చెదరకుండా కనిపిస్తుంది మనకి. ఇఫ్ యూ లుక్ ఇన్ టు సమ్ అదర్ డివైజెస్ లైక్ లుక్ అట్ దిస్. iPhone 14 Pro Max ఏమైనా చేంజ్ వచ్చిందా? కంటెంట్ సేమ్ చూపిస్తుందిగా. when it comes to iPad Pro చేంజ్ ఏం రాలేదే. when it comes to Nest Hub no change again, రైట్? సో ఈ గూగుల్ ఏమవుతుందంటే స్క్రీన్కి తగ్గట్టుగా రెస్పాండ్ అవుతుంది, రైట్? చెదిరిపోవట్లేదు మొత్తం. దీన్ని రెస్పాన్సివ్ డిజైన్ అంటారు. ఓకే, మనం డిజైన్ చేసే ప్రతి ఒక్క ప్రోడక్ట్ కూడా రెస్పాన్సివ్గా డిజైన్ చేయాలి. బికాస్ ఇప్పుడు నేను ఒక లింక్ పంపింగానే వెంటనే నువ్వు ల్యాప్టాప్ ఓపెన్ చేసేసి దాంట్లో ఓపెన్ చేయవు కదా, ఫోన్లో ఓపెన్ చేసుకుంటారు జనరల్గా కదా. దట్ ఈస్ ద రీజన్ ఎవ్రీ ప్రోడక్ట్ షుడ్ బి రెస్పాన్సివ్ రాదర్ దాన్ బీయింగ్ అడాప్టివ్. సో నాట్ టు బి కన్ఫ్యూజ్డ్ విత్ అడాప్టివ్, responsive websites adapt to fit the device they are being displayed on. There are single layout that shrink and stretch and rearrange the content on it to be easily viewed on each device type. Next one, SaaS. I told you many times, software as a service. It's a software distribution model in which software is licensed on subscription basis and hosted on external servers. So subscribing users are able to access it through the web. Next one, Scrum. I told you this one also. Waterfall, Agile, Scrum. It's an agile software development framework. Scrum Masters are experts in the framework
who work in companies running meetings and organizing sprints. సాఫ్ట్వేర్ డెవలప్మెంట్ కిట్. ఓకే, క్రికెటర్స్కి క్రికెట్ కిట్ ఉంటుంది. సేమ్ అట్లనే సాఫ్ట్వేర్ డెవలపర్స్ కూడా ఒక కిట్ ఉంటుంది. ఇప్పుడు ఫ్రంట్ ఎండ్ డెవలపర్స్ దేని మీద పనిచేస్తారు? హెచ్టిఎంఎల్, సిఎస్ఎస్, జేఎస్పీ మీద. ఆ లైసెన్స్ అవి ఉండాలి కదా వాళ్ళకి. మనం ఉన్నాం వేటి మీద పనిచేస్తాం? టూల్స్, ఫిగ్మా, అడోబీ ఎక్స్పీ, స్కెచ్, బాల్స్మిక్, ఇవన్నీ కూడా మన కిట్. ఓకే, ఎవ్రీ ఇండివిజువల్ డెవలపర్ కన్సిస్ట్ ఆఫ్ అ డెవలప్మెంట్ కిట్. బై యూజింగ్ దట్ he will deliver his responsibility. It is a software package that contains the tools required to develop products for a specific platform or operating systems. They help expedite the development process by providing parts developers can use instead of having to write the code for them from scratch. SEO, search engine optimization. Now tell me one thing. FA అని కొట్టంగానే ఫేస్బుక్ ఎందుకు వచ్చింది? ఫస్ట్ ఫేస్బుక్లో సిరం రావచ్చుగా, ఫ్యాసెట్స్ రావచ్చుగా, అవునా? Why Facebook? Most searched word. Yes, correct. Any other answers? ఫేస్బుక్ వాడు గూగుల్కి కొన్ని కోట్లు కట్టాడు. ఇలా నాలాగా ఎవరైనా ఎఫ్ఏ కొడితే ముందు ఫేస్బుక్ వచ్చేయాలి అక్కడ అని. ఆప్టిమైజేషన్ అంటారు దాన్ని. ఓకే, అంటే కొన్ని బండ గుర్తులు అనమాట. ఫేస్ కొడితే ఫేస్బుక్ రావాలి, ఎఫ్ఏ కొడితే ఫేస్బుక్ రావాలి, బుక్ కొడితే ఫేస్బుక్ రావాలి. ఇట్లా వాడు ఇలా షార్ట్ కట్స్ గూగుల్కి ప్రొవైడ్ చేస్తే వాటిని బట్టి వాడు ఆప్టిమైజ్ చేస్తాడు. ఎంతవరకు? లైఫ్ లాంగ్ కాదు, అది కూడా సబ్స్క్రిప్షన్. ప్రతి అణువు పేమెంటే. రిమెంబర్, ఎవ్రీథింగ్ దట్ వాట్ యు సీ ఇన్ డిజిటల్లీ ప్రమోషన్స్ ఇట్స్ అ పెయిడ్ వర్షన్స్. ఓకే, ఆ కంపెనీకి టైస్ ఉన్నట్టుగా ఈ లెక్కన గూగుల్కి ఫేస్బుక్కి అబ్సల్యూట్గా ఉంటాయి. సో హీ ఆప్టిమైజ్డ్ దట్ సెర్చ్ ఇంజిన్. ఎఫ్ఏ కొట్టంగానే నాకు రావాలి, ఫేస్బుక్ రావాలి. సో ఎవరైతే యూజర్ నా ఒక ప్రోడక్ట్ని యాక్సెస్ చేసుకుందాం అనుకుంటున్నాడో వాడికి ఈజియెస్ట్ వేలో దొరికేయాలి. వాడు ఎత్తుక్కోవద్దు నా గురించి. అదే యూజర్ ఎక్స్పీరియన్స్. ఓకే, సో సెర్చ్ ఇంజిన్ ఆప్టిమైజేషన్. ఇట్ ఈస్ ద ప్రాసెస్ ఆఫ్ ఇంక్రీజింగ్ ఏ వెబ్సైట్స్ విజిబిలిటీ ఇన్ ఫ్రీగానే దొరికేస్తుంది మనకి, వాడు అక్కడ డబ్బులు కట్టుకున్నాడు. Or organic search results. It often involves writing useful content on a website around words and phrases users use in search related to the brand's product or service. Okay. Sitemap. Sitemaps అంటే ఏంటంటే ఇప్పుడు నువ్వు ఏదైనా మాల్కి వెళ్ళావంటే అక్కడ సపోర్ట్ డెస్క్లు ఉంటాయి. అట్ ద సేమ్ టైం అక్కడే ఇవి కూడా ఉంటాయి, వాట్ వి కాల్ లైక్ ఒక రూట్ మ్యాప్ ఉంటుంది. నువ్వు ఏదైనా లిఫ్ట్లోకి వెళ్ళినా కానీ ఏ ఫ్లోర్లో ఏమేమి ఉన్నాయి అవన్నీ కనిపిస్తూ ఉంటాయి, చూసారా? దాన్ని సైట్ మ్యాప్ అంటారు. ద సేమ్ వే దెర్ ఈజ్ అ సైట్ మ్యాప్ ఫర్ ఈచ్ అండ్ ఎవ్రీ అప్లికేషన్ ఆల్సో. ఎక్కడెక్కడ ఏమేమి అరేంజ్ చేశారు, ఎక్కడెక్కడ కేటగరైజ్ చేస్తారు, సార్ట్ చేస్తారు, అదంతా కూడా చూపిస్తుంది అనమాట. ఇట్స్ అ విజువల్ రిప్రజెంటేషన్ ఆఫ్ అ వెబ్సైట్స్ పేజ్ అండ్ హైరార్కీ. నెక్స్ట్ వన్ ఈజ్ స్కెచింగ్. ఫ్రీ హ్యాండ్ డ్రాయింగ్స్ వాట్ యు గైస్ ఆర్ డూయింగ్ ఇస్ నథింగ్ బట్ స్కెచింగ్ అనమాట. పేపర్ ప్రోటోటైపింగ్ని స్కెచింగ్ అంటారు. సో వీ డూ ఇట్ ఆల్ ద టైమ్ యాజ్ డిజైనర్స్. డిజైనర్స్ ఫస్ట్ పేపర్ మీదే పెడతారు, దాన్నే ప్రోడక్ట్లోకి తీసుకెళ్తారు. ఓకే, ఫస్ట్ మోస్ట్ క్వాలిటీ ఫర్ ఎ డిజైనర్ దట్ స్కెచింగ్. ఓకే, సో స్కెచింగ్ ఈజ్ అ క్విక్ ఫ్రీ హ్యాండ్ డ్రాయింగ్ ఇంటెండెడ్ టు హెల్ప్ అస్ బ్రెయిన్ స్టార్మ్ అండ్ జాట్ డౌన్ ఐడియాస్. ఏదైతే మనకు కడుతుందో దాన్ని ఆన్ ద పేపర్ మనం పెట్టేసేయాలి. ఓకే, సో స్కెచెస్ ఆర్ నాట్ రియల్లీ పాలిష్డ్ ఆర్ ఫినిష్డ్ ప్రొడక్ట్స్. మీ ఐడియా అంతే. థింక్ ఆఫ్ దెమ్ యాజ్ అ విజువల్ నోట్ టేకింగ్. Slack. So this is what I wanted to provide you. The Slack is also a SaaS product. పెద్ద పెద్ద కంపెనీస్ అన్నీ కూడా కమ్యూనికేషన్ పరంగా టీమ్స్ తెలిసే ఉంటుంది మీకు, టీమ్స్ వాడతారు. బట్ ఇంకా తోపు కంపెనీస్ స్లాక్ వాడతారు. ఓకే, స్లాక్ కూడా ఏంటంటే యూ కెన్ షేర్ ద డాక్యుమెంట్స్, యూ కెన్ గో విత్ హడల్, ఐ మీన్ యూ కెన్ గో విత్ ఫోన్ కాల్స్, యూ కెన్ గో విత్ వీడియో కాల్స్, యూ కెన్ గో విత్ ఛానల్స్, యూ కెన్ గో విత్ టీమ్ మీటింగ్స్, టీమ్స్ అండ్ చాటింగ్స్, ఎవ్రీథింగ్ అనమాట స్లాక్లో. ఇవన్నీ చేసుకోవచ్చు. ఓకే, ఇట్స్ అ హ్యూజ్ ఇన్ ప్రొడక్ట్ డెవలప్మెంట్. ఓకే, next one, software. You know it, which you cannot see is nothing but a software. Programming, coding, everything comes under software. So we have gone over hardware of the physical parts of a computer. Running on it, you'll find a collection of programs called software. So software can be anything from an app to the tools you use on your computer like Sketch. Sprint, you know this. In the Agile we use 1 to 3 weeks of a time period we call as a sprint. Storyboard, this is important. స్టోరీ బోర్డ్ అంటే ఏంటంటే ఐ షో యూ వన్ స్టోరీ బోర్డ్. మీరే చెప్పండి ఆ స్టోరీ దేని గురించి అని. ఓకే,
Excuse me, guys. యా, ఇదంతా కూడా ఒక స్టోరీ. ఇవి కామిక్ స్ట్రిప్స్ అంటారు వీటిని. 1920s వాల్ట్ డిస్నీ వాళ్ళు ఫస్ట్ ఇంట్రడ్యూస్ చేశారు స్టోరీ బోర్డ్స్. అప్పట్లో మనకి వీడియోస్, సినిమా ఇదంతా కూడా తక్కువ. సో మనిషికి ఏదైనా సరే చదివిన దానికంటే చూసింది 22 రెట్లు ఎక్కువగా గుర్తుంటుందంట. 22 టైమ్స్ మోర్ మెమరబుల్ దాన్ వాట్ యూ రీడ్. ఓకే, 3 పేజీలు నువ్వు చదివిన దానికంటే 3 గంటల సినిమా ఎక్కువ గుర్తుంటుంది. బికాస్ విజువల్ టేకింగ్ అనేది అంత గ్రాస్పింగ్ ఉంటుంది యూజర్ మైండ్స్కి. ఫైన్. సో పాయింట్ అవుట్ ఆఫ్ దాట్ వ్యూ అంటే ఒక ఎక్స్ప్రెషన్ని బొమ్మ గీసి దానికి ఒక డైలాగ్ ఇచ్చి ఒక స్టోరీని నరేట్ చేసేవాళ్ళు అనమాట. దాన్ని స్టోరీ బోర్డ్స్ అంటారు. ఇవి మనం ఎలా ఉపయోగిస్తాం అంటే ఒక ఫ్యూచరిస్టిక్ థాట్, ఒకవేళ నా ప్రోడక్ట్ లాంచ్ అయితే అది ఎలా ఉపయోగపడుతుంది అనే దాన్ని స్టోరీ బోర్డ్ పరంగా చూపించుకుంటాం మనం ఇట్ ఇన్ ద డిఫైన్ ఫేస్. ఓకే, ఇక్కడ చూడండి, ఈ బుడ్డోడు పాపం కూర్చున్నాడు, టామ్ భయ్య. టామ్ లివ్స్ అలోన్, హీఈస్ సఫరింగ్ ఫ్రమ్ డిప్రెషన్, హ్యావింగ్ జస్ట్ లాస్ట్ హిస్ జాబ్, హీ ఫీల్స్ హోప్లెస్ అండ్ అలోన్. వీడు పాపం నిజంగా ఉద్యోగం ఊడిపోయినలాగే కూర్చున్నాడు ఇక్కడ, రైట్? అండ్ దెన్ షీ ఈస్ సుసన్. Tom's friend Susan has noticed that something is wrong went with Tom, but she's not sure how to reach to him. వాడు డిప్రెషన్లో ఉన్నది సుసన్కి తెలుస్తుంది, బట్ తనకి తెలియట్లా ఎలా రీచ్ అవ్వాలి అని. వెంటనే తను ఏం చేసింది, హార్ట్ లైన్ అనే ఒక అప్లికేషన్ని డౌన్లోడ్ చేసింది. అందులో టామ్ని యాడ్ చేసింది, టామ్కి తెలిసిన ఫ్రెండ్స్ అందరినీ యాడ్ చేసింది. దీనిలో ఈ యొక్క యాప్లో ఓ పని చేసింది ఏంటంటే, ఈ టైంకి ఈరోజు ప్రతిసారి కూడా నేను టామ్కి కాల్ చేసి మేమున్నాను నీకు, నువ్వేం ఇబ్బంది పడకని చెప్పాలి, దాన్ని నాకు గుర్తు చేయాలి అని చెప్పి పెట్టుకుంది. ఒక యాప్ రెస్పాండ్ అయింది, ఇక్కడ గుర్తు చేస్తుంది. వెంటనే సుసన్ కాల్ చేసింది టామ్కి. టామ్ ఫోన్ ఎత్తి సుసన్తో మాట్లాడాడు. సుసన్ జస్ట్ లెట్ టామ్ నో దట్ హౌ కేరింగ్ దే ఆర్ అండ్ దేర్ ఫ్రెండ్స్ ఆల్సో. మెల్లమెల్లగా టామ్ కాస్త డిప్రెషన్లోంచి బయటపడడం స్టార్ట్ చేశాడు. దేని గురించి ఈ ఓవరాల్ స్టోరీ బోర్డ్? కమ్యూనికేషన్. ఓకే, ఇంకా ఎనీ అదర్? ఈ మొత్తం స్టోరీ బోర్డ్లో ఒక మెయిన్ థింగ్ ఉంది. ఇట్స్ నాట్ అబౌట్ టామ్, ఇట్స్ నాట్ అబౌట్ సుసన్, ఇట్స్ అబౌట్ దిస్ హార్ట్ లైన్ అప్లికేషన్. అంటే ఇది డౌన్లోడ్ చేసుకోవడం వల్ల వీడి ప్రాబ్లం సాల్వ్ అయింది. సో ఇట్లా డిప్రెషన్లో ఉన్న వాళ్ళని సెట్ చేయడానికి ఈ యాప్ ఉపయోగపడుతుంది. స్లీప్ రిలేటెడ్గా యాప్స్ ఉన్నాయి తెలుసా, స్లీప్ కౌంట్ రిలేటెడ్ యాప్స్ ఉన్నాయి. నీ ఫుడ్ ఎట్లా వేస్తావు దానికి సంబంధించి యాప్స్ ఉన్నాయి, అవునా? సో ఈ యాప్ ప్రమోట్ చేస్తుంది ఈ యొక్క స్టోరీ బోర్డ్. వాట్ ఇట్? మన్మధుడు మూవీలో వాళ్ళు బొమ్మలు గీస్తారు, ఒక అమ్మాయి ఎట్లా కూర్చుంటే ఇది అందం అది అందం ఏదేదో చెప్పి లాస్ట్కి నవ్విందంటే రేవలాన్ లిప్స్ పూసుకుందాం అందం, యాడ్ రేవలాన్ కలర్ టు యువర్ లైఫ్ అని చెప్పి చెప్తారు. అది ఎవరి గురించి? సినిమా గురించా, నాగార్జున గురించా, లేకపోతే హీరోయిన్? నో, ఇట్స్ ఆల్ అబౌట్ రేవలాన్ లిప్స్టిక్. ఆ బొమ్మ ఏదైతే తనకి ఇస్తుందో ఇట్స్ ఎ స్టోరీ బోర్డ్. ఓకే, యాడ్ ఫ్యాషన్ డిజైనర్స్ కానీ, యాడ్ రిలేటెడ్ వాళ్ళు కానీ, మన యూఎక్స్ డిజైనర్స్ కానీ వీటి ద్వారా ప్రొజెక్ట్ చేస్తారనమాట ప్రోడక్ట్ ఎట్లా పనిచేస్తుంది ఏంటనేది. ఓకే, సో దట్ ఈస్ హౌ వీ యూస్ ది స్టోరీ బోర్డ్స్. ఇట్స్ వన్ ఆఫ్ ద స్మార్టెస్ట్ కాన్సెప్ట్స్. ఇట్లాంటి డూల్స్ మనం డిజైన్ చేయగలగాలి, చేద్దాం. So storyboards are visual representation of users' experiences with a product problem space. They are a film technique we have adopted and look like a comic strip. Okay. Any doubts up to this? 73. I have done. By tomorrow we are concluding this topic and we are entering into the new. Any doubts, guys? Ajay, Ramzia, Sweta, others. Clear? I think it's clear. All right, Yeah, I have we'll catch no up. doubt, sir. Thank you, Ajay.